హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే ఎంబ్రియాలజీలో ఉన్నటువంటి టాప్ 15 ఎస్సేస్ చూడబోతున్నాం. అంటే ఆల్రెడీ ఇది షార్ట్స్లో వీడియో పెట్టాను ఎస్సే క్వశ్చన్స్ అనేవి. బట్ ఇంకా క్లియర్గా ఎవరైనా క్వశ్చన్స్ కూడా అర్థం చేసుకున్న అని అనుకున్న వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్లో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మన టాప్ 15 క్వశ్చన్స్లోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అన్ ఎస్సే ఆన్ కాన్సెప్ట్స్ అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎంబ్రియాలజీ. అంటే ఎంబ్రియాలజీ యొక్క హిస్టరీ ఏంటి, అలానే కాన్సెప్ట్స్ ఏంటి అన్నది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే డిస్క్రైబ్ ద ఫేజెస్ అండ్ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియాలజీ. అంటే ఎంబ్రియాలజీలో ఉన్నటువంటి ఫేజెస్ ఏంటి, అలానే స్టేజెస్ ఏంటి అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎంబ్రియాలజీ. అంటే ఎంబ్రియాలజీలో ఉన్నటువంటి జీన్ ఎక్స్ప్రెషన్ కోసం రాయమని, ఎక్స్ప్లెయిన్ చేయమని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ అండ్ ఎగ్ మెంబ్రెయిన్స్. అంటే మనకి ఇప్పుడు స్పీషీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది కదా. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్లోని దాని యొక్క మెంబ్రెయిన్స్ కోసం, అలానే టైప్స్ ఆఫ్ ఎగ్స్ కోసం డిస్క్రైబ్ చేయమని. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ఊజెనిసిస్. ఊజెనిసిస్ అంటే ఏంటో ఎస్సే రాయమని చెప్పేసని. నెక్స్ట్ కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ క్లీవేజ్, డిస్క్రైబ్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ టైప్స్ ఆఫ్ బ్లాస్టులా, ప్లేన్స్ ఆఫ్ క్లీవేజ్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ క్లీవేజ్. అంటే క్లీవేజ్ అంటే ఏంటి, అలానే బ్లాస్టులా, మళ్ళీ ప్లేన్స్, క్లీవేజ్ యొక్క ప్లేన్స్ ఏంటి, అలానే క్లీవేజ్ యొక్క ప్యాటర్న్స్ ఏంటి అని చెప్పేసి అని సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే డిస్క్రైబ్ ద ఫేట్ ఆఫ్ జర్మ్ లేయర్స్. అంటే జర్మ్ లేయర్స్ యొక్క ఫేట్ కోసం. ఎయిత్ క్వశ్చన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్. అంటే ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ కోసం ఎస్సే రాయమని. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అమ్నియోసెంటసిస్. అమ్నియోసెంటసిస్ అంటే ఏంటి అని చెప్పేసి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయమని నైన్త్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద 10th క్వశ్చన్, డిఫైన్ మెటామార్ఫోసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద చేంజ్ అండ్ హార్మోనల్ రెగ్యులేషన్స్ ఇన్ ద మెటామార్ఫోసిస్ ఆఫ్ యాంఫిబియన్స్. అంటే యాంఫిబియన్స్లోని మెటామార్ఫోసిస్ ప్రాసెస్ కోసం, అలానే హార్మోనల్ రెగ్యులేషన్స్ కోసం మన 10th క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద 11th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ అండ్ థియరీస్ ఆఫ్ ఏజింగ్. అంటే ఏజింగ్ అంటే తెలుసు కదా, వయసు అయిపోవటం, దాని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, అలానే థియరీస్ ఏంటి అని. నెక్స్ట్ 12th క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఆర్గానోజెన్సిస్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. అంటే మ్యాన్ యొక్క నర్వస్ సిస్టంలోని ఆర్గానోజెన్సిస్ కోసం డిస్క్రైబ్ చేయమని. నెక్స్ట్ 13th క్వశ్చన్, నరేట్ ద ఆర్గానోజెన్సిస్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ మ్యాన్. అంటే మ్యాన్ యొక్క స్కిన్ ఉంటుంది కదా, దాని యొక్క ఆర్గానోజెన్సిస్ కోసం నరేట్ చేయమని. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆర్గానోజెన్సిస్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. అంటే మన మ్యాన్లో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది కదా, దాని యొక్క ఆర్గానోజెన్సిస్ కోసం. నెక్స్ట్ కమింగ్ టు ద 15th క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మటోజెన్సిస్. స్పర్మటోజెన్సిస్ అంటే తెలుసు కదా మనకి, స్పర్మ్స్ అనేవి మ్యాన్లో ఎలా తయారవుతుంది అని చెప్పేసి అని మన 15th క్వశ్చన్. ఇవైతే మన ఎంబ్రియాలజీలో ఉన్నటువంటి టాప్ 15 ఎస్ఎస్ క్వశ్చన్స్. అంటే మీరు 4th సెమిస్టర్లో పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 15 క్వశ్చన్స్ చదివినట్లయితే ఈజీగా మీరు 30 మార్క్స్ గెయిన్ అవుతారు, ఈజీగా పాస్ అవుతారు. 30 కాదు, యాక్చువల్గా 50 మార్క్స్ ఈజీగా పాస్ అవుతారు. హోప్ ఈ వీడియో అనేది అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో దట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో చూస్తారు. హోప్ ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.